ఎంఏయుడికి సంబంధించి దెన్ మనము ఇంటెగ్రేటెడ్ అమరావతిలో మనం ఏదైతే కాంప్లెక్స్ కడతా ఉన్నామో ఆఫీసెస్ కాంప్లెక్స్, ప్రభుత్వ సెక్రటరేట్ భవనాలు మరియు హెచ్ఓడి కార్యక్రమాలు, జిఏడి టవర్సు ఇవేవైతే కడుతున్నామో దానికి సంబంధించినటువంటి గ్లాస్ క్లాడింగు, క్రౌను, యాట్రియము, క్యానపీ, స్కైలైటు, కాలం క్లాడింగు, పీవీ ప్యానల్సు, బిఎంయు ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా లిస్ట్ ఉంది. అవన్నింటినీ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2,540 కోట్లకి ఇవ్వడం జరిగింది. సెక్రటరేట్ భవనాలకు సంబంధించినటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటిది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే హెచ్ఓడి సెక్రటరేటు, హెచ్ఓడిసు, జిఏడి టవర్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇచ్చేటప్పుడు డీటెయిల్గా కొంచెం ఏమేమి ఆ సంబంధిత శాఖ ఇచ్చిన డీటెయిల్స్ షేర్ చేయండి. రెండవది పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ సేమ్ క్వాంటమ్ వ్యాలీకి ఏవైతే ట్విన్ టవర్స్ మనం కట్టాలనేటువంటి ప్రతిపాదన ఉందో T1, T2 షెల్ అండ్ కోర్ ఆ బేస్ స్ట్రక్చర్ కట్టడానికి 1,200 కోట్ల రూపాయలు 1,208 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని వాళ్ళ క్యాబినెట్ ఆమోదించింది. దాదాపు అందులో 37 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇవి 2 టవర్స్గా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి 43 అంతస్తులు ఉంటాయి. దీంట్లో క్వాంటమ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి స్టార్టప్స్, కంపెనీస్ వారికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీసు ఆ క్వాంటమ్ టవర్స్లోనే ఏర్పాటు చేసేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దెన్ అసెంబ్లీ బిల్డింగ్కు సంబంధించి స్పైర్, సెంట్రల్ స్పైర్ అనేటువంటిది పిలుస్తారు. ఆ సెంట్రల్ స్పైరు, పార్కింగ్ రింగు, అప్రోచ్ బ్రిడ్జెస్ ఇవన్నింటికి కలిపి దాదాపు 798 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దెన్ నెక్స్ట్ ఎంఏయుడిలో జోన్ 2లో ఉండవల్లి గ్రామంలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి లేఅవుట్లలో రోడ్సు, డ్రైన్సు, డ్రింకింగ్ వాటరు, స్టామ్ వాటర్ డ్రైన్సు ఇవన్నింటికి, పవరు, యూటిలిటీసు ఇవన్నింటికి కానీ 580 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం తెలపడానికి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మీకు తెలుసు ఉండవల్లి లేట్ ఎక్విజిషన్ అయింది. ఆ ప్రాంతంలో చేపడుతున్నటువంటి డెవలప్మెంటల్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటికీ కూడా కలిపి 580 కోట్ల రూపాయలకి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది.